బబ్లు, డేగా మరియు కోతి ఆంజనేయుడికి పూజ చేశారు. గురువును తలుచుకొని నమస్కరించి గుహ బయటకు వచ్చాడు బబ్లు. చుట్టుపక్కల అడవుల్లో ఏదో ఉపద్రవం సంభవించినట్టు పక్షులు, జంతువులు, క్రూర మృగాలు అరుస్తూ ఎగురుతూ పరిగెత్తుతున్నాయి. ఈల వేశాడు బబ్లు. ఎక్కడో ఉన్న డేగా, కోతి చెట్ల మీద నుండి ఎగురుతూ వచ్చి అతని ముందు నిలబడ్డాయి. బబ్లు, ప్రమాదం, మహాప్రమాదం! ఏదో చెప్పబోయింది డేగా. ఇంతలో ఆ అడవుల్లో నివసించే కొందరు ప్రజలు ప్రాణాలు చేత్తో పట్టుకొని పరిగెత్తుతూ అతని దగ్గరికి వచ్చారు. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? బాలవీరుడా, ఈ గుహ నీదే కదా? అవును, నాకు తెలిసినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నాను. ఈ గూడు విడిచి వెళ్ళిపోమ్మంటే పోతావా? ఇది ప్రకృతి నాకిచ్చిన సంపద. దీనిని విడిచిపెట్టి పొమ్మనడానికి ఎవరికీ హక్కు లేదు. అలా అన్న వాళ్ళ మీద ఎదురు తిరుగుతాను. నా హక్కును నేను కాపాడుకుంటాను. ఈ అడవుల్లోని పళ్ళు తింటూ నీళ్లు తాగే అధికారం ఎవరిచ్చారు నీకు? నీకు తెలియదా పెద్దమ్మా? ఇక్కడ తిండి, నీళ్లు, గూడు అన్నీ కూడా భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదాలే. ఇవన్నీ మనవే కదా? అవును, అనుమానం లేదు. కాదన్న వాళ్ళు గుండెలు చీల్చేస్తాం. అసలు ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి? బాబు, మన అడవులకు సమీపంలో సువర్ణ దేశం ఉంది, తెలుసా? విన్నాను. ఆ దేశాన్ని ప్రతాపసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అది కూడా మా గురువుగారు చెప్పారు. ఆ మహారాజు సైన్య సమేతంగా వచ్చి ఈ చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతూ ఇక్కడున్న ప్రజలందరినీ ఎక్కడికైనా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. పోకుంటే తరిమేస్తామని, ప్రాణాలు తీస్తామని భయపెడుతున్నారు. ఈ అడవి ఆ మహారాజుదా? కాదు, నువ్వు చెప్పినట్లు ఇక్కడి పళ్ళు, నీళ్లు, గూళ్ళు మనకు దేవుడిచ్చిన వరప్రసాదాలు. తరతరాల నుండి ఈ అడవుల్లో ఉంటూ ఈ సంపదలు అనుభవిస్తున్నాం మనం. మరి ఈ అడవుల మీద ఆ మహారాజుకి ఏం అధికారం ఉంది? పదండి, అడుగుదాం. బాబు, ఆ మహారాజు చాలా కోపిష్టి, మహాక్రూరుడు. అయితే కావచ్చు. ముందు మన హక్కుల గురించి అడుగుదాం. మనం ఎన్ని చెప్పినా ఆ మహారాజు వినడు. అయినా మనం ఎదురు తిరుగుదాం. పదండి. ఓరి దేవుడోయ్, ఈ మహారాజుకు ఎదురు తిరిగి బ్రతకగలమా? అడవి ప్రజలందర్నీ తరిమేయాలని సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చాడు. ఎదురు తిరిగితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అందుకే మేమంతా ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి ప్రాణాలు చేత్తో పట్టుకొని పారిపోతున్నాం. అంతేనా పెద్దయ్యా? అంతే బాబు. ఆ మహారాజును ఎదురించి మనం బ్రతకలేము. అందరి వంకా చూశాడు బబ్లు. ఆయన్ను ఎదుర్కోవడం మన వల్ల కాదు. సరే, మీరు రావద్దు. నేను ఒక్కడనే వెళ్తాను. మనల్ని ఈ అడవి విడిచిపెట్టి ఎందుకు పొమ్మంటున్నారో ఆ మహారాజునే అడుగుతాను. ఆ ఆటవికులు ఎంత వారించినా వినకుండా డేగా కోతులతో కలిసి ప్రతాపసింహుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు బబ్లు. అతని మొండి ధైర్యానికి తమలో తామే బాధపడుతూ స్తంభించిపోయారు ఆ అడవి ప్రజలు. బబ్లు, డేగా కోతులతో సహా ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు ఎగురుతూ ప్రతాపసింహుడు అతని సైన్యం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది ఆటవికుల్ని చెట్లకు కట్టి కొరడాలతో కొడుతున్నారు సిపాయిలు. అంత కొరడా దెబ్బల్ని భరించలేక ప్రాణాలు పోతున్నట్లు గిజగిజలాడుతూ ఏడుస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసేసరికి కోపోద్రేకాలతో పెద్దగా గర్జించి చెట్టు మీద నుండి క్రిందకు దూకాడు బబ్లు. అతన్ని చూసి పిడుగుపడ్డట్టు అదరిపడ్డారు అక్కడున్న సిపాయిలంతా. ఎదురుగా ఆసనం మీద కూర్చుని ఉన్నాడు ప్రతాపసింహ మహారాజు. అతనికి ఇరువైపులా మంత్రి, సేనాపతి నిలబడి ఉన్నారు. కొంతమంది సిపాయిలు
వారికి చుట్టూ నిలుచుని ఉన్నారు. ఓ అడుగు ముందుకు వేసి చేతులు జోడించి మహారాజుకు నమస్కరించాడు బబ్లు. ఎవరు నువ్వు? ఈ వనదేవత పుత్రుణ్ణి. ఇక్కడికెందుకొచ్చావు? క్షమించాలి. ఈ ఆటవికులు చేసిన నేరమేమిటో, వీళ్లను ఈ విధంగా ఎందుకు శిక్షిస్తున్నారో తెలుసుకోవాలని వచ్చాను. ఈ అడవుల పరిసరాల్లో మనుషులు ఉండకూడదని అందర్నీ బయటికి పొమ్మని మహారాజు శాసించారు. ఆ శాసనాన్ని ధిక్కరించి మా తాత ముత్తాతల నుండి మేము ఉంటున్నాం, ఇక్కడ నుండి మేము పోము అని వీళ్ళు ఎదురు తిరిగారు. అందుకే వీళ్ళని శిక్షిస్తున్నాం. చిరకాలం నుండి ఈ అడవుల్లో నివసిస్తున్న ప్రజల్ని ఎందుకు పొమ్మంటున్నారు? ఈ అడవి మాకు కావాలి. మమ్మల్ని ఎదిరిస్తే నీకు కూడా వాళ్ళ గతే పడుతుంది. ఈలను అర్థం చేసుకుని చెట్టు మీదున్న డేగా కోతులు అటూ ఇటూ పరిగెత్తాయి. కొన్ని క్షణాల్లోనే ఆ చుట్టుపక్కనున్న జింకల్ని, కుందేళ్లను, పులులను, సింహాలను, ఏనుగులను, ఎలుగుబంటులను అక్కడికి తీసుకువచ్చాయి. ఆ మృగాలను చూసి కత్తులు, బాణాలు విసరబోయారు సిపాయిలు. వారిని చూసి దూరంలో ఉండమని ఆ మృగాలకు సైగ చేశాడు బబ్లు. అతని సైగను అర్థం చేసుకుని సిపాయిల వెనక నిలబడిపోయాయి మృగాలు. ఆ మృగాలన్నీ నీ సైన్యమా? కాదు మహారాజా, నా నేస్తాలు. వాటిని కూడగట్టుకుని మా మీద తిరగబడాలనొచ్చావా? మీ మీద తిరగబడే ధైర్యం ఎవరికుంటుంది? మహారాజా, మీరు సువర్ణ దేశానికి రాజాదిరాజులు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు, కొండలు, నదులు అన్నీ మీవే. ఈ అడవుల్లోని ప్రజలంతా మీ పౌరులే, మీకు దాసానదాసులే. ఇక్కడున్న జంతువులు, మృగాలు, పక్షులు, వృక్షాలు అన్నీ మీ పరిధిలోనివే. ఎవరు కాదన్నా, ఎంతమంది ఎదురు తిరిగినా మీరు మా మహారాజులే, రాజాధిరాజులే. బబ్లు పొగడ్తలు విని ఉబ్బిపోయి మీసాలు దువ్వుకొని, శభాష్ బాలుడా, నీ తెలివిని మెచ్చుకుంటున్నాం అని రాజు అన్నాడు. తరతరాల నుండి ఈ అడవిల్లో నివసిస్తున్న ప్రజల్ని ఎందుకు పొమ్మంటున్నారు? ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న చెట్లు, చేమలు, జంతువులు, మృగాలు అన్నీ ఈ అడవి విడిచిపెట్టి పోగలవా? ఈ అడవిలో మీరు మరో రాజభవనం కడతారా? విలాస మందిరం నిర్మిస్తారా? బబ్లు ప్రశ్నలు విని అక్కడున్న వారంతా అదిరిపడ్డారు. వెంటనే మహారాజు అతన్ని ఖండిస్తారని అనుకున్నారు. బాలకుడా, సువర్ణ దేశపు రాజవంశీకులు ఈ అడవుల్లోకి వేటకు వస్తుంటారు. వేటతో పాటు ఇక్కడి చెట్లను కూడా కొట్టి కలప తీసుకెళ్తుంటారు. అడవి జాతి ప్రజలు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే ఇక్కడికి వచ్చే రాజులకు మర్యాద ఏముంటుంది? సామాన్య పౌరుల మధ్య తిరిగితే రాజుల ప్రత్యేకత ఏముంది? పేదవాడు తినే తిండిని, ఉపయోగించే దుస్తుల్ని, వస్తువుల్ని, పద్ధతుల్ని అనుకరిస్తే మహారాజుల గొప్పతనం ఏముంది? రాజులు రాజులే, ప్రజలు ప్రజలే. అవునా మహారాజా? అవును బాలక. సామాన్య ప్రజలు తినే ఆహారం తినడం, వాళ్ళు ఉపయోగించే వస్తువులు, దుస్తులు ఉపయోగించడం మహారాజుల మర్యాదకు లోపమన్నారు. అయితే అందరూ పీలుస్తున్న గాలినే మీరు ఎందుకు పీలుస్తున్నారు? అందరూ తాగే నీటినే మీరెందుకు తాగుతున్నారు? అందరూ నడిచే భూమి మీదే మీరెందుకు నడుస్తున్నారు? ఇలా చేయడం వలన మీ గౌరవ మర్యాదలకు, ప్రత్యేకతలకు కలంకం రాదా మహారాజా? బబ్లు ప్రశ్నలు విని మంత్రి, సేనాధిపతి, సైనికులతో పాటు ప్రతాపసింహ మహారాజు నోటి నుండి కూడా మాట రాలేదు. మహారాజా, జంతువుల్ని వేటాడడం మీకు వినోదం. అలా చూడండి, మహారాజుల చేతిలో మరణిస్తే జీవితం ధన్యమవుతుందని జంతువులే కాదు, క్రూర మృగాలు కూడా అక్కడ నిలబడి ఉన్నాయి. మీ తృప్తి తీరా ఆ జంతువుల్ని, మృగాల్ని చంపి మీ సరదా తీర్చుకోండి. కానీ మహారాజా, వన్యజీవన సంరక్షణ రాజుల వీరత్వాన్ని చాటి చెబుతుందని మర్చిపోకండి. వృక్షో రక్షతి రక్షితః అన్న విషయాన్ని గుర్తుంచుకొని వృక్షాలను రక్షించాలి మీరు.
ఆ మాటలకు రాజు తలూపాడు. మహాప్రభు, మీకు చెప్పదగిన వాణ్ణి కాను నేను. కాని ప్రజల కష్ట సుఖాలను గమనించవలసిన బాధ్యత రాజుల మీద ఉంది. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకుని దయచేసి ఈ అడవిలో ఉంటున్న మీ ప్రజల్ని బయటకు పొమ్మని శాసించకండి. మీలాంటి మహారాజులకు న్యాయం కాదు, ధర్మం కాదు ఈ అడవిల్లో ఉన్న ప్రజల్ని, వన్యప్రాణుల్ని, వృక్షాలని, పుట్టుకతో వచ్చిన వీరి హక్కుల్ని వీరికి దక్కనివ్వండి. ఇంతలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చి గుమ్మిగూడారు. అప్పటికీ ప్రతాపసింహుడు ఏమీ మాట్లాడలేదు. ఓ ప్రేక్షకుడిలా బబ్లు చెప్తున్న మాటలు వింటున్నాడు. మీరు మహారాజులైన మానవులే కనుక మానవతా దృక్పథంతో, మహారాజుల హుందాతో ఈ అడవుల్లోనున్న వృక్షాలను, జంతువులను, మానవులను యథాతథంగా ఉండడానికి అంగీకరించండి. లేదో ఇక్కడున్న ప్రజలు, జంతువులు, మృగాలు, పక్షులు, చివరకు వృక్షాలు అందరం ఈ క్షణంలోనే ఆత్మహత్య చేసుకుంటాం. ఆ తర్వాత మీకు మిగిలేది ఈ అడవి కాదు, పెద్ద శ్మశానం. అడవి కాదు, పెద్ద శ్మశానం. అలా చెప్పి చెంపలేసుకుంటూ ప్రతాపసింహుని కాళ్ల దగ్గర మోకరిల్లాడు బబ్లు. అతని హేతువాదాన్ని, ఆహుతితో కూడిన ఆత్మార్పణ భావాలను విని ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉక్కిరిబిక్కిరైపోయాడు ప్రతాపసింహుడు. తను కూర్చున్న ఆసనం మీదుండి లేచి బబ్లుని లేవదీసి కౌగిలించుకున్నాడు. బాలక, రాజాధిరాజులమనే గర్వంతో బతుకుతున్న మాకు మంచి కనువిప్పు కలిగించావు. ఈ క్షణము నుండి ఈ అడవిలో ఉన్న మనుషులంతా నా బంధువులుగాను, జంతువులన్నీ నా బిడ్డలుగాను, ఈ వృక్షాలన్నీ నా కాళ్ళు చేతులుగాను భావిస్తాను అని చెప్పి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. బబ్లు ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఆ గుహలో ఎంతకాలం నుండి ఉంటున్నాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అతన్ని మొలకున్న బంగారు తాడు, గుహలోనున్న 3 చక్రాల సైకిలు, స్కూల్ బ్యాగు చూస్తే అతను చాలా సంపన్నుల కుటుంబం. చుట్టుపక్కనున్న జింకల్ని, కుందేళ్లను, పులులను, సింహాలను, ఏనుగులను, ఎలుగుబంటులను అక్కడికి తీసుకువచ్చాయి. ఆ మృగాలను చూసి కత్తులు, బాణాలు విసరబోయారు సిపాయిలు. వారిని చూసి దూరంలో ఉండమని ఆ మృగాలకు సైగ చేశాడు బబ్లు. అతని సైగను అర్థం చేసుకుని సిపాయిల వెనక నిలబడిపోయాయి మృగాలు. ఆ మృగాలన్నీ నీ సైన్యమా? కాదు మహారాజా, నా నేస్తాలు. వాటిని కూడగట్టుకుని మా మీద తిరగబడాలనొచ్చావా? మీ మీద తిరగబడే ధైర్యం ఎవరికుంటుంది? మహారాజా, మీరు సువర్ణ దేశానికి రాజాధిరాజులు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు, కొండలు, నదులు అన్నీ మీవే. ఈ అడవుల్లోని ప్రజలంతా మీ పౌరులే, మీకు దాసానదాసులే. ఇక్కడున్న జంతువులు, మృగాలు, పక్షులు, వృక్షాలు అన్నీ మీ పరిధిలోనివే. ఎవరు కాదన్నా, ఎంతమంది ఎదురు తిరిగినా మీరు మా మహారాజులే, రాజాధిరాజులే. బబ్లు పొగడ్తలు విని ఉబ్బిపోయి మీసాలు దువ్వుకొని, శభాష్ బాలుడా, నీ తెలివిని మెచ్చుకుంటున్నాం అని రాజు అన్నాడు. తరతరాల నుండి ఈ అడవిల్లో నివసిస్తున్న ప్రజల్ని ఎందుకు పొమ్మంటున్నారు? ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న చెట్లు, చేమలు, జంతువులు, మృగాలు అన్నీ ఈ అడవి విడిచిపెట్టి పోగలవా? ఈ అడవిలో మీరు మరో రాజభవనం కడతారా? విలాస మందిరం నిర్మిస్తారా? బబ్లు ప్రశ్నలు విని అక్కడున్న వారంతా అదిరిపడ్డారు. వెంటనే మహారాజు అతన్ని ఖండిస్తారని అనుకున్నారు. బాలకుడా, సువర్ణ దేశపు రాజవంశీకులు ఈ అడవుల్లోకి వేటకు వస్తుంటారు. బబ్లు, డేగ మరియు కోతి ఆంజనేయుడికి పూజ చేశారు. గురువును తలుచుకొని నమస్కరించి
గుహ బయటకు వచ్చాడు బబ్లు. చుట్టుపక్కల అడవుల్లో ఏదో ఉపద్రవం సంభవించినట్టు పక్షులు, జంతువులు, క్రూర మృగాలు అరుస్తూ ఎగురుతూ పరిగెత్తుతున్నాయి. ఈల వేశాడు బబ్లు. ఎక్కడో ఉన్న డేగ, కోతి చెట్ల మీద నుండి ఎగురుతూ వచ్చి అతని ముందు నిలబడ్డాయి. బబ్లు, ప్రమాదం, మహాప్రమాదం! ఏదో చెప్పబోయింది డేగా. ఇంతలో ఆ అడవుల్లో నివసించే కొందరు ప్రజలు ప్రాణాలు చేత్తో పట్టుకొని పరిగెత్తుతూ అతని దగ్గరికి వచ్చారు. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? బాలవీరుడా, ఈ గుహ నీదే కదా? అవును, నాకు తెలిసినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నాను. ఈ గూడు విడిచి వెళ్ళిపోమ్మంటే పోతావా? ఇది ప్రకృతి నాకిచ్చిన సంపద. దీనిని విడిచిపెట్టి పొమ్మనడానికి ఎవరికీ హక్కు లేదు. అలా అన్న వాళ్ళ మీద ఎదురు తిరుగుతాను. నా హక్కును నేను కాపాడుకుంటాను. ఈ అడవుల్లోని పళ్ళు తింటూ నీళ్లు తాగే అధికారం ఎవరిచ్చారు నీకు? నీకు తెలియదా పెద్దమ్మా? ఇక్కడ తిండి, నీళ్లు, గూడు అన్నీ కూడా భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదాలే. ఇవన్నీ మనవే కదా? అవును, అనుమానం లేదు. కాదన్న వాళ్ళు గుండెలు చీల్చేస్తాం. అసలు ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి? బాబు, మన అడవులకు సమీపంలో సువర్ణ దేశం ఉంది తెలుసా? విన్నాను. ఆ దేశాన్ని ప్రతాపసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అది కూడా మా గురువుగారు చెప్పారు. ఆ మహారాజు సైన్య సమేతంగా వచ్చి ఈ చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతూ ఇక్కడున్న ప్రజలందరినీ ఎక్కడికైనా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. పోకుంటే తరిమేస్తామని, ప్రాణాలు తీస్తామని భయపెడుతున్నారు. ఈ అడవి ఆ మహారాజుదా? కాదు, నువ్వు చెప్పినట్లు ఇక్కడి పళ్ళు, నీళ్లు, గూళ్ళు మనకు దేవుడిచ్చిన వరప్రసాదాలు. తరతరాల నుండి ఈ అడవుల్లో ఉంటూ ఈ సంపదలు అనుభవిస్తున్నాం మనం. మరి ఈ అడవుల మీద ఆ మహారాజుకి ఏం అధికారం ఉంది? పదండి, అడుగుదాం. బాబు, ఆ మహారాజు చాలా కోపిష్టి, మహాక్రూరుడు. అయితే కావచ్చు. ముందు మన హక్కుల గురించి అడుగుదాం. మనం ఎన్ని చెప్పినా ఆ మహారాజు వినడు. అయినా మనం ఎదురు తిరుగుదాం. పదండి. ఓరి దేవుడోయ్, ఈ మహారాజుకు ఎదురు తిరిగి బ్రతకగలమా? అడవి ప్రజలందర్నీ తరిమేయాలని సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చాడు. ఎదురు తిరిగితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అందుకే మేమంతా ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి ప్రాణాలు చేత్తో పట్టుకొని పారిపోతున్నాం. అంతేనా పెద్దయ్యా? అంతే బాబు. ఆ మహారాజును ఎదురించి మనం బ్రతకలేము. అందరి వంకా చూశాడు బబ్లు. ఆయన్ను ఎదుర్కోవడం మన వల్ల కాదు. సరే, మీరు రావద్దు. నేను ఒక్కడనే వెళ్తాను. మనల్ని ఈ అడవి విడిచిపెట్టి ఎందుకు పొమ్మంటున్నారో ఆ మహారాజునే అడుగుతాను. ఆ ఆటవికులు ఎంత వారించినా వినకుండా డేగా కోతులతో కలిసి ప్రతాపసింహుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు బబ్లు. అతని మొండి ధైర్యానికి తమలో తామే బాధపడుతూ స్తంభించిపోయారు ఆ అడవి ప్రజలు. బబ్లు, డేగా, కోతులతో సహా ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు ఎగురుతూ ప్రతాపసింహుడు అతని సైన్యం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది ఆటవికుల్ని చెట్లకు కట్టి కొరడాలతో కొడుతున్నారు సిపాయిలు. అంత కొరడా దెబ్బల్ని భరించలేక ప్రాణాలు పోతున్నట్లు గిజగిజలాడుతూ ఏడుస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసేసరికి కోపోద్రేకాలతో పెద్దగా గర్జించి చెట్టు మీద నుండి క్రిందకు దూకాడు బబ్లు. అతన్ని చూసి పిడుగుపడ్డట్టు అదరిపడ్డారు అక్కడున్న సిపాయిలంతా. ఎదురుగా ఆసనం మీద కూర్చుని ఉన్నాడు ప్రతాపసింహ మహారాజు. అతనికి ఇరువైపులా మంత్రి, సేనాపతి నిలబడి ఉన్నారు. కొంతమంది సిపాయిలు వారికి చుట్టూ నిలుచుని ఉన్నారు. ఓ అడుగు ముందుకు వేసి చేతులు జోడించి మహారాజుకు నమస్కరించాడు బబ్లు. ఎవరు నువ్వు? ఈ వనదేవత పుత్రుణ్ణి. ఇక్కడికి ఎందుకొచ్చావు?
క్షమించాలి. ఈ ఆటవికులు చేసిన నేరమేమిటో, వీళ్లను ఈ విధంగా ఎందుకు శిక్షిస్తున్నారో తెలుసుకోవాలని వచ్చాను. ఈ అడవుల పరిసరాల్లో మనుషులు ఉండకూడదని అందర్నీ బయటికి పొమ్మని మహారాజు శాసించారు. ఆ శాసనాన్ని ధిక్కరించి మా తాత ముత్తాతల నుండి మేము ఉంటున్నాం, ఇక్కడ నుండి మేము పోము అని వీళ్ళు ఎదురు తిరిగారు. అందుకే వీళ్ళని శిక్షిస్తున్నాం. చిరకాలం నుండి ఈ అడవుల్లో నివసిస్తున్న ప్రజల్ని ఎందుకు పొమ్మంటున్నారు? ఈ అడవి మాకు కావాలి. మమ్మల్ని ఎదిరిస్తే నీకు కూడా వాళ్ళ గతే పడుతుంది. ఈలను అర్థం చేసుకుని చెట్టు మీదున్న డేగా కోతులు అటూ ఇటూ పరిగెత్తాయి. కొన్ని క్షణాల్లోనే ఆ వేటతో పాటు ఇక్కడి చెట్లను కూడా కొట్టి కలప తీసుకెళ్తుంటారు. అడవి జాతి ప్రజలు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే ఇక్కడికి వచ్చే రాజులకు మర్యాద ఏముంటుంది? సామాన్య పౌరుల మధ్య తిరిగితే రాజుల ప్రత్యేకత ఏముంది? పేదవాడు తినే తిండిని, ఉపయోగించే దుస్తుల్ని, వస్తువుల్ని, పద్ధతుల్ని అనుకరిస్తే మహారాజుల గొప్పతనం ఏముంది? రాజులు రాజులే, ప్రజలు ప్రజలే. అవునా మహారాజా? అవును బాలక. సామాన్య ప్రజలు తినే ఆహారం తినడం, వాళ్ళు ఉపయోగించే వస్తువులు, దుస్తులు ఉపయోగించడం మహారాజుల మర్యాదకు లోపమన్నారు. అయితే అందరూ పీలుస్తున్న గాలినే మీరు ఎందుకు పీలుస్తున్నారు? అందరూ తాగే నీటినే మీరెందుకు తాగుతున్నారు? అందరూ నడిచే భూమి మీదే మీరెందుకు నడుస్తున్నారు? ఇలా చేయడం వలన మీ గౌరవ మర్యాదలకు, ప్రత్యేకతలకు కలంకం రాదా మహారాజా? బబ్లు ప్రశ్నలు విని మంత్రి, సేనాధిపతి, సైనికులతో పాటు ప్రతాపసింహ మహారాజు నోటి నుండి కూడా మాట రాలేదు. మహారాజా, జంతువుల్ని వేటాడడం మీకు వినోదం. అలా చూడండి, మహారాజుల చేతిలో మరణిస్తే జీవితం ధన్యమవుతుందని జంతువులే కాదు, క్రూర మృగాలు కూడా అక్కడ నిలబడి ఉన్నాయి. మీ తృప్తి తీరా ఆ జంతువుల్ని, మృగాల్ని చంపి మీ సరదా తీర్చుకోండి. కానీ మహారాజా, వన్యజీవన సంరక్షణ రాజుల వీరత్వాన్ని చాటి చెబుతుందని మర్చిపోకండి. వృక్షో రక్షతి రక్షితః అన్న విషయాన్ని గుర్తుంచుకొని వృక్షాలను రక్షించాలి మీరు. ఆ మాటలకు రాజు తలూపాడు. మహాప్రభు, మీకు చెప్పదగిన వాణ్ణి కాను నేను.